నల్గొండ జిల్లా దామచర్ల మండలం విష్ణుపురం రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గుంటూరు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు పక్కకు ఒరిగిపోవడంతో 2 బోగీలు పట్టాలు తప్పాయి. ఇది గమనించిన డ్రైవర్ చాకచక్యంగా బ్రేక్స్ వేసి మిగతా బోగీలు పడిపోకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో గుంటూరు సికింద్రాబాద్ మార్గంలో పలు రైళ్లు ఆలస్యంగా తిరుగుతున్నాయి. శబరి ఎక్స్ప్రెస్ ను మిర్యాలగూడలోనే నిలిపివేశారు. జన్మభూమి ఎక్స్ప్రెస్ ను పిడుగురాళ్లలో నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, ఏదైతే సికింద్రాబాద్ నుంచి చెన్నై వెళ్తున్నటువంటి గూడ్స్ ట్రైన్ ఏదైతే నల్గొండ జిల్లాకు సంబంధించి మిర్యాలగూడ పరిధిలో ఉన్నటువంటి విష్ణుపురం అనే రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పడం జరిగింది. అయితే ఏదైతే వెళ్తున్నటువంటి పట్టాలపై వెళ్తున్నటువంటి గూడ్స్ ట్రైన్ 2 బోగీలు పట్టాలు తప్పడంతో పూర్తి స్థాయిలో ఏదైతే ఈ సికింద్రాబాద్ గుంటూరు వైపు ఉన్నటువంటి రైల్వే రాకపోకలకు సంబంధించి కూడా మొత్తం అంతరాయం ఏర్పడిందని చెప్పవచ్చు. అయితే గూడ్స్ ట్రైన్ కావడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదనేది ఏదైతే రైల్వే అధికారులు మాత్రం ఇప్పటికైతే తెలుపుతున్నారు. సికింద్రాబాద్ నుంచి పోతున్నటువంటి ఈ గూడ్స్ ట్రైన్ విష్ణుపురం రైల్వే స్టేషన్ నుంచి దాటుతున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే డబుల్ లైన్ గా ఉన్నటువంటి ఆ పట్టాల నుంచి సింగిల్ లైన్ కి మళ్లే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా అధికారులు గుర్తించడం జరిగింది. దీంతో అయితే 2 బోగీలు మాత్రం పూర్తిగా పట్టాల నుంచి పక్క సైడ్ కు వెళ్లడంతో 2 బోగీలు ఒరిగిపోవడం జరిగింది. మిగతా బోగీలకు సంబంధించి మాత్రం ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే ఈ రూట్ లో వెళ్లాల్సినటువంటి ట్రైన్లు ఏదైతే ఉన్నాయో ఈ జన్మభూమి ఎక్స్ప్రెస్ ను ఏదైతే గుంటూరు వైపు నుంచి వస్తున్నటువంటి జన్మభూమి ఎక్స్ప్రెస్ ను పిడుగురాళ్లలో నిలిపివేయడం జరిగింది. ఎందుకంటే ఈ నడికోట పిడుగురాల మధ్య ఉన్నటువంటి ఏదైతే ఈ రైల్వే మార్గం ఉందో ఆ మార్గంలో వచ్చేటువంటి ట్రైన్లను మొత్తం కూడా ఎక్కడికక్కడ స్టేషన్లలో నిలిపివేయడం జరిగింది. ఇటు మిర్యాలగూడ వైపు నుంచి వెళ్తున్నటువంటి శబరి ఎక్స్ప్రెస్ ను మిర్యాలగూడ స్టేషన్ లోనే నిలిపివేయడం జరిగింది. అయితే సికింద్రాబాద్ నుంచి గుంటూరు వైపు ఈ మార్గంలో దాదాపుగా 8 వరకు ట్రైన్లు వెళ్లే సమయం వెళ్లేందుకు ఈ మార్గం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరగడంతో కొన్ని ట్రైన్లను ఏదైతే ఈ రూట్ లో వచ్చేటువంటి ట్రైన్లను ఏదైతే బీబీ నగర్ నడికూడికి సంబంధించి మధ్యలో ఉన్నటువంటి ఈ గుంటూరు సికింద్రాబాద్ మార్గం ఏదైతే ఉందో ఆ మార్గం నుంచి వెళ్లకుండా ఇటు వరంగల్ ఖమ్మం నుంచి దారి మళ్లించే అవకాశం అయితే ఉంది. మిగతా ట్రైన్లకు సంబంధించి ఏదైతే శబరి ఎక్స్ప్రెస్ కు సంబంధించి మిర్యాలగూడలో నిలిపివేయడంతో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే మిర్యాలగూడ నుంచి ఈ గూడ్స్ రైలు ఏదైతే పట్టాలు తప్పిందో అక్కడి నుంచి కేవలం 10-15 కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో అటు వెళ్లేందుకు పట్టాలు తప్పిన క్రమంలో అటు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో ఈ శబరి ఎక్స్ప్రెస్ ఇక్కడే నిలిచిపోవడం, అటు పిడుగురాళ్ల వైపు నుంచి వస్తున్నటువంటి జన్మభూమి ఎక్స్ప్రెస్ కూడా పిడుగురాళ్లలో నిలిపివేయడంతో అందులో ఉన్నటువంటి ప్రయాణికులు ఇటు ఈ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ పట్టాలు తప్పినటువంటి గూడ్స్ ట్రైన్ ని పక్కకు తొలగించేందుకు మాత్రం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడం జరిగింది. కానీ ఈ మరమ్మతులకు సంబంధించి మాత్రం 3 నుంచి 4 గంటలు పట్టే సమయం పడుతుందని మాత్రం రైల్వే అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు ప్రస్తుతం ఈ సమయంలో సికింద్రాబాద్ నుంచి వెళ్లేటువంటి చెన్నై ఎక్స్ప్రెస్ కావచ్చు, విశాఖ ఎక్స్ప్రెస్ కావచ్చు, ఈ రైళ్లకు సంబంధించి మాత్రం అధికారులు దారి మళ్లించే అవకాశం అయితే కనపడుతుంది. మొత్తానికి విష్ణుపురం మిర్యాలగూడ సమీపంలో ఉన్నటువంటి విష్ణుపురం సమీపంలో ఈ గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఈ మార్గంలో సికింద్రాబాద్ గుంటూరు వైపు ఉన్నటువంటి రైల్వే మార్గంలో మాత్రం ట్రైన్లకు మాత్రం తీవ్ర అంతరాయం ఏర్పడిందని చెప్పవచ్చు. అంటే జనే ఈ ఘటన ఎన్ని గంటలకు చోటు చేసుకుంది? అక్కడ మొత్తం పట్టాలని క్లియర్ చేశారా? ఎందుకంటే మిగతా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి కాబట్టి పూర్తిగా ఎంత సమయం పట్టొచ్చు క్లియర్ అవడానికి? ఈ గూడ్స్ రైలు ఏదైతే ఉందో 2 బోగీలు మాత్రమే పట్టాలు పూర్తిగా తప్పడం జరిగింది. ఆ పట్టాల నుంచి ఎక్కువ దూరం వైపు కూడా వెళ్లడంతో భారీ ట్రైన్లు అలాగే సిబ్బంది కూడా అవసరం ఉన్న నేపథ్యంలో ఇటు ఏదైతే గుంటూరు వైపు నుంచి మాత్రం ఈ మరమ్మతులకు సంబంధించి
అధికారులు అయితే అక్కడి నుంచి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసినారు చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితోటి మరమ్మతులు అయితే చేపట్టడం జరిగింది. కానీ ఏదైతే 2 బోగీలు ఎక్కువ వెయిట్ ఉన్న నేపథ్యంలో భారీ క్రేన్లను ఉపయోగించి ఆ రైలు పట్టాల మీదకి పెట్టే అవసరం ఉంటుంది. కాబట్టి అవి నేరుగా ఉన్న తర్వాతనే దాని పక్కనే ఉన్నటువంటి పట్టాల నుంచి మిగతా రైళ్లకు రాకపోకలకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ మరమ్మతులకు సంబంధించి సుమారుగా 4 గంటలు పట్టే అవకాశం ఉందని మాత్రం అధికారులు ఇప్పటికే తెలపడం జరిగింది. ఇటు ఈ సమాచారాన్ని సికింద్రాబాద్ కు సంబంధించి రైల్వే అధికారులకు తెలపడం, అటు గుంటూరుకు సంబంధించి రైల్వే అధికారులకు తెలపడం తోటి గుంటూరు సికింద్రాబాద్ ఈ రూట్ లో వెళ్లాల్సిన ట్రైన్లను ఏదైతే ఈ ప్రమాదం జరిగిన తర్వాత అక్కడి నుంచి వెళ్లేటువంటి ట్రైన్లను దారి మళ్లింపు చేపట్టడం జరిగింది. వరంగల్, ఖమ్మం, విజయవాడ రూట్ లో సికింద్రాబాద్ కు వెళ్లే విధంగా, అలాగే గుంటూరు వైపు వెళ్లే విధంగా ఆ రూట్ లో దారి మళ్లింపు చర్యలు చేపడుతున్నారు. కానీ శబరి ఎక్స్ప్రెస్ కావచ్చు, ఇటు జన్మభూమి, ఈ 2 ట్రైన్లు మాత్రం అతి సమీపంలో ఈ ప్రమాదం జరిగినటువంటి ప్రదేశానికి కొద్ది దూరంలో 20-15 కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో ఈ ట్రైన్లను మళ్లీ వెనక్కి రప్పించి వెళ్లేందుకు మాత్రం చాలా దూరం ఉంటున్న పరిస్థితుల్లో ఈ ట్రైన్లకు సంబంధించి అందులో ఉన్నటువంటి ప్రయాణికులను ఇతర రవాణా వ్యవస్థ ద్వారా పంపించేందుకు అధికారులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. కానీ ఆ ట్రైన్లు మాత్రం మరమ్మతులు పూర్తయిన తర్వాతనే ఆ దారిలో వెళ్లేందుకు అవకాశం ఉన్న పరిస్థితుల్లో ఆ ట్రైన్లు మాత్రం కదిలే పరిస్థితి లేదు. అధికారులు ఈ ప్రయాణికులను మరి వేరే రవాణా వ్యవస్థ ద్వారా పంపిస్తారా లేదా అనేది మాత్రం కొంతమేర మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. కానీ ప్రయాణికులు మాత్రం ఈ 2 శబరి కావచ్చు, జన్మభూమి, ఈ 2 ఎక్స్ప్రెస్ ట్రైన్లకు సంబంధించి మాత్రం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ జానీ. నల్గొండ జిల్లా దామచర్ల మండలం విష్ణుపురం రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గుంటూరు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు పక్కకు ఒరిగిపోవడంతో 2 బోగీలు పట్టాలు తప్పాయి. ఇది గమనించిన డ్రైవర్ చాకచక్యంగా బ్రేక్స్ వేసి మిగతా బోగీలు పడిపోకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో గుంటూరు సికింద్రాబాద్ మార్గంలో పలు రైళ్లు ఆలస్యంగా తిరుగుతున్నాయి. శబరి ఎక్స్ప్రెస్ ను మిర్యాలగూడలోనే నిలిపివేశారు. జన్మభూమి ఎక్స్ప్రెస్ ను పిడుగురాళ్లలో నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. రైట్, ఇక గుంటూరు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. స్పందన, గుంటూరు జిల్లా నుంచి వెళ్తున్న గూడ్స్ రైలు గురజాల నియోజకవర్గంలోని ఆంధ్ర తెలంగాణ బోర్డర్ వద్ద ప్రమాదానికి చోటు చేసుకుంది. అయితే ఘోర ప్రమాదం నుంచి తప్పించుకోందని చెప్పుకోవచ్చు. వందలాది మంది ప్రాణాలు కూడా నిలిచినాయని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో ముఖ్యంగా నడుకు రైల్వే జంక్షన్ పరిధిలోని విష్ణుపురం వద్ద పట్టాలు తప్పింది. ఈ పట్టాలు తప్పిన క్రమంలోనే గూడ్స్ రైలు ఆ పట్టాల మీదనే ఓ సైడ్ కు ఒరిగింది. ఆ సైడ్ కు ఒరిగిన క్రమంలో కూడా ఆ గూడ్స్ ఇంజిన్, ప్రధాన ఇంజిన్ ఏదైతే ఉందో ఇంజిన్ తో పాటు 4 బోగీలు కూడా ఆ పక్క పట్టాల మీదకి వెళ్లిపోయినాయి. కానీ ఏదైతే ప్రధాన లైన్ మీద బోగి వెళ్తుందో ఆ ప్రధాన లైన్ మీద బోగి వెళ్తున్న క్రమంలో కూడా ఆ ఇంజిన్ ఒక పట్టా నుంచి మరొక పట్టా మారవలసిన క్రమం లేకపోయినా గానీ ఒక పట్టా
పట్టా నుంచి మరొక పట్టాకి గూడ్స్ రైలు మారింది. ఈ గూడ్స్ రైలు మారిన క్రమంలో ఇంజన్ తో పాటు 4 బోగీలు కూడా పక్క పట్టాల మీదకి వెళ్ళాయి. అదే క్రమంలో అదే లైన్ లో జన్మభూమి ఎక్స్ప్రెస్ రావాల్సి ఉంది. అయితే ముందుగా గుర్తించిన అధికారులు గాని అక్కడ ఏదైతే విష్ణుపురం రైల్వే స్టేషన్, విష్ణుపురంలో ప్రధానంగా ప్రయాణికులు వెళ్తున్న ట్రైన్లేవి కూడా విష్ణుపురం గ్రామంలోని ఆ స్టేషన్ లో ట్రైన్లు ఆగు. అక్కడ ఓన్లీ కేవలం కూడా గూడ్స్ కు సంబంధించిన పెట్టెలు మాత్రమే ఆగుతాయి. ఈ గూడ్స్ కు సంబంధించి కూడా ప్రధానంగా నల్గొండ జిల్లాలో చూసుకుంటే దాదాపుగా దగ్గర 10 ఫ్యాక్టరీల దాకా ఉన్నాయి. ఈ 10 ఫ్యాక్టరీలకు సంబంధించి కూడా ప్రధాన ముడి సరుకు ఏదైతే ఉందో బొగ్గు గాని ఇనుము గాని ఏదైనా ముడి సరుకు సంబంధించి కూడా ఈ దీని గూడ్స్ ద్వారా ప్రధానంగా వెళ్తా ఉంటాయి. అయితే ఈ గూడ్స్ ద్వారా వెళ్లే క్రమంలో విష్ణుపురం దగ్గరకు వచ్చేపాటికి అక్కడి నుంచి వేరే ప్రధాన పట్టాల మీద వెళ్తున్న క్రమంలో కూడా ఆ తప్పిదం ఏదైతే సాంకేతిక లోపం వల్ల, ఆ సాంకేతిక తప్పిదం వల్ల ఒక పట్టా మీద వెళ్లాల్సింది మరొక పట్టా మీదకి వెళ్ళింది. ఈ క్రమంలోనే ప్రధాన ఇంజన్ తో పాటు 4 బోగీలు వెళ్లాయి. ఈ క్రమంలో స్టేషన్ అధికారి గాని ఎవరైతే ఇంజన్ ప్రధానంగా నడుపుతున్నారో ఆ ప్రధానంగా నడుపుతున్న ఇంజన్ డ్రైవర్ గాని వీళ్ళందరూ కూడా ఆ జాగ్రత్త వల్ల చూసుకుంటే ప్రధానంగా అదే లైన్ లో వైజాగ్ నుంచి సికింద్రాబాద్ దాకా విజయవాడ గాని, గుంటూరు గాని, రాజమండ్రి గాని, ఏలూరు గాని ప్రధానంగా చూసుకుంటే విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లే ఆ ప్రధాన రహదారి కూడా అదే అనుకోవచ్చు. అయితే ప్రధానంగా ఈ ప్రధాన రహదారిలో వెళ్తున్న క్రమంలో కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రైల్వే అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకొని వెంటనే పూర్తిగా అన్ని ట్రైన్లు కూడా ఆపేశారు. ఈ క్రమంలో దాదాపుగా ఇప్పటికే 18 ట్రైన్లు ఆలస్యంగా బయలుదేరుతున్నట్లు అధికారులు ప్రకటించారు. దీనికి సంబంధించిన మరమ్మతులు కూడా ఏదైతే దక్షిణ మధ్య రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు కూడా ప్రారంభించారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర.